హాయ్ అందరికీ నేను ఇవాళ నేర్పించబోయే సాంగ్ షనల్ బై టైలా. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఫ్లిప్ చేసేప్పుడు నా రైట్ సైడ్ మీ రైట్ సైడ్తో కలుస్తుంది అండ్ నా లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్తో కలుస్తాం. బట్ స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడైతే నేను మీకు సెట్ 1 ప్రీవ్యూ చూపిస్తాను. స్టార్టింగ్ కౌన్స్ ఫ్రీజ్ రీజన్స్ దట్ యు గారా. ఓకేనా, ఇవే అనమాట. బాడీ వేవ్ వస్తుంది. దానికంటే ముందు రైట్ లెగ్ ముందు పెట్టండి, హ్యాండ్స్ ఏమో ఇలా సైడ్కి తెచ్చుకొని 2 seconds పాజ్లో ఉండాలన్నమాట. ఒకసారి చూస్తే ఫ్రీజ్, తర్వాత స్లోగా ఇలా హ్యాండ్స్ రిస్ట్ నుంచి ఓకేనా ఫింగర్స్ ఇలా సైడ్కి వెళ్తూ కిందకి వెళ్తాయి అనమాట ఫ్రీజ్ నుంచి. సో 1 2 ఇది ఇలా చేసేటప్పుడే బాడీ వేవ్ వస్తుంది అనమాట. ఒకసారి చూపిస్తే మీకు చిన్న అప్ చేయండి, తర్వాత చెస్ట్ అవుట్ అవుతుంది, తర్వాత స్టమక్, తర్వాత హిప్ ఓకేనా. బ్యాక్ ఏమో ఇలా ఆర్చ్ అవుతుంది, తర్వాత హిప్స్ని ఇలా స్లోగా వెనక్కనండి, తర్వాత మళ్ళీ ఫార్వర్డ్, మళ్ళీ మళ్ళీ స్టమక్, తర్వాత చెస్ట్, తర్వాత హెడ్ ఇలా డ్రాప్ అవ్వాలి. ఓకేనా, ఒకసారి స్లోగా చూస్తే 1 హెడ్, చెస్ట్, స్టమక్, హిప్, తర్వాత హిప్ బ్యాక్, మళ్ళీ రివర్స్లో వస్తాయి అన్నమాట. ఓకేనా, ఒకవేళ మీకు ఇది ఇబ్బంది అయితే ఒక వాల్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి ఓకేనా ఇలా రైట్లో కొంచెం ముందుకు పెట్టుకొని ఫస్ట్ ఏమో హెడ్ ట్యాప్ చేయండి, తర్వాత చిన్ ట్యాప్ చేయండి వాల్ పైకి, తర్వాత చెస్ట్, తర్వాత స్టమక్, తర్వాత ఏమో రైట్ లెగ్ ట్యాప్ చేసి హిప్ని ఇలా స్లోగా వెనక్కనండి, మళ్ళీ రైట్ లెగ్ ట్యాప్ చేశాక స్టమక్ ట్యాప్ చేపియండి, తర్వాత చెస్ట్, తర్వాత చిన్, తర్వాత హెడ్. ఓకేనా, సో ఫార్వర్డ్లో ఇలా వెళ్తుంది, రివర్స్లో కూడా హెడ్ ఇలా పైకి వస్తుంది అనమాట. ఒకవేళ మీకు పెద్దది కావాలంటే ఈ ఫుట్ని కొంచెం బ్యాక్ అనేసి హెడ్, చెస్ట్, స్టమక్, హిప్, తర్వాత బ్యాక్, తర్వాత స్టమక్, చెస్ట్, చిన్ అండ్ హెడ్. ఓకేనా, ఇలా కూడా చేయొచ్చు. సో ఒకవేళ ఫాస్ట్గా చూపిస్తే 1 2 3 4 5 6 7 8. ఓకేనా, మీరు పెద్దదే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చిన్నగా ఇలా ఇచ్చిన అయిపోతుంది. ఓకేనా, దీని తర్వాత సెట్ 2 ప్రీవ్యూ చూపిస్తాం మీకు. మందిది బాడీ వేవ్ మొత్తం అయిపోయాక ఇలా రైట్ లెగ్ రైట్ సైడ్కి తెచ్చుకొని జంప్ చేయాలన్నమాట. ఇలా 1 ఓకేనా, నీస్ బెండ్ చేసి డ్రాప్ అవ్వండి. ఇండెక్స్ ఫింగర్ అయినా ఇలా మౌత్ దగ్గర పెట్టండి, లేదా థంబ్ అయినా మౌత్ దగ్గర పెట్టి ఇప్పుడు టో ఇన్ అవుతుంది, హిప్ ఏమో రైట్ సైడ్కి వెళ్తుంది పైకి. ఓకేనా, సో మంది ఇది అయిపోయాక 1 హిట్, తర్వాత రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్. ఓకేనా, రైట్ లెగ్ ఇలా ట్యాప్ చేసినప్పుడు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మన బాడీ వెళ్తూ ఉంటుంది అనమాట. హ్యాండ్స్ చూస్తే ఇలా రిస్ట్ ఏమో డౌన్ పెట్టేసి ఆర్మ్కి దగ్గరగా ఇలా చేయండి. ఓకేనా, తర్వాత 2 times ఫ్లిక్ చేయండి, 1 2, మళ్ళీ లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు 2 times. ఒకవేళ మీకు 2 times కాకపోతే 1 time అన్నా చేయొచ్చు. సో 1 2 ఓకేనా, మీ ఇష్టం. సో ఇప్పుడు చూస్తే జంప్, హిట్, 1 2 3 4, మీ ఇష్టం, ఎనీ టైం అయినా ఇది చేయొచ్చు. మళ్ళీ జంప్ వస్తుంది అనమాట, సేమ్ మళ్ళీ హిట్ హిట్. ఓకేనా, ఒకసారి స్లోగా సెట్ చూద్దాం. మళ్ళీ బాడీ వేవ్ అయిపోయాక జంప్, హిట్, పుట్ హర్ ఇన్ షనల్, మళ్ళీ హిట్, పుట్ హర్ ఇన్ షనల్. ఓకేనా, ఒకసారి స్లోగా సెట్ 1 నుంచి చూద్దాం. ఫ్రీజ్ రీజన్స్ దట్ యు గారా, హిట్, పుట్ హర్ ఇన్ షనల్, మళ్ళీ హిట్, పుట్ హర్ ఇన్ షనల్. ఇప్పుడైతే సెట్ 3 చూపిస్తా, లాస్ట్ సెట్. మన ఇది అయిపోయాక సే యూ లవ్ మీ, పుట్ మీ ఇన్ షనల్, సే యూ లవ్ మీ, పుట్ మీ ఇన్ షనల్, సే యూ లవ్ మీ. ఓకేనా, ఇవే అనమాట. మనది ఇది అయిపోయాక లెఫ్ట్ లెగ్ ఇలా లెఫ్ట్ సైడ్కి పెట్టండి, హిప్ ఏమో ఫాలో అవుతుంది. ఓకేనా, సో లెఫ్ట్ హిప్ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, బాడీ ఏమో కొంచెం రైట్ సైడ్కి లీన్ అవ్వండి. తర్వాత హ్యాండ్ ఏమో రైట్ హ్యాండ్ ముందు ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో వెనక్కి వెళ్తుంది. తర్వాత స్లోగా పుల్ చేసుకుంటూ రైట్ లెగ్ దగ్గర తెచ్చుకొని హ్యాండ్స్ ఏమో వెనక్కి వెళ్తాయి. సో చూస్తే మన ఇది అయిపోయాక 1 and 2. ఓకేనా, దీని తర్వాత హెడ్ని ఒకసారి ట్యాప్ చేయండి, షోల్డర్ని ట్యాప్ చేసి ఇలా ఫ్లిక్ చేసి డౌన్ చేయండి. నేనేం చేస్తున్నా అంటే హెడ్ని చేసినప్పుడు ఫ్లిక్ చేస్తున్నా, మళ్ళీ షోల్డర్కి చేసినప్పుడు కూడా ఫ్లిక్ చేసుకుంటూ స్లోగా. సో 1 మళ్ళీ 2 ఇలా డౌన్ చేస్తున్నా, మీ ఇష్టం. సో హెడ్నైనా ఇలా చేయొచ్చు, లేదా నాలాగా కూడా చేయొచ్చు. చేసేటప్పుడు 2 times టోస్ పైకి వేస్ట్ షిఫ్ట్ చేయండి, లెగ్స్ ఏమో అవుట్ అవుతుంటాయి. సో 1 మళ్ళీ 2. ఒకసారి చూస్తే 1 2,
ఇప్పుడు మళ్ళీ రైట్ లెగ్ రైట్ సైడ్కి పెట్టండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ వస్తుంది అనమాట. సేమ్ ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తుంది. తర్వాత ఇలా స్లోగా పుల్ చేసి హ్యాండ్స్ బ్యాక్ వెళ్తాయి. తర్వాత ఇలా హిట్ చేయాలన్నమాట. రైట్ హ్యాండ్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పెట్టేసి రైట్ హ్యాండ్ ఇలా ట్రేస్ చేసుకుంటూ కిందకు వస్తుంది. ఇది చేసేటప్పుడు చెస్ట్ ఇన్ అవ్వాలి. మళ్ళీ అవుట్ అయ్యాక మళ్ళీ లెఫ్ట్ అన్నప్పుడు మళ్ళీ చెస్ట్ ఇన్. ఒకసారి మళ్ళీ చూస్తే 1 2 3 4 5 6 7 8. ఒకసారి మళ్ళీ సెట్ 3 నుంచి చూద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? ఒకసారి ఒక 2 టైమ్స్ స్లోగా స్టార్టింగ్ నుంచి చేద్దాం. ఓకేనా? ఫ్రీజ్ reasons that you gotta hit. Put her in Chanel. Mali hit. Put her in Chanel. Say you love me. Put me in Chanel. Say you love me. Put her in Chanel. Say you love me. ఓకేనా? మళ్ళీ ఒకసారి చేద్దాం. Freeze reasons that you gotta hit. Put her in Chanel. Hit. Put her in Chanel. Say you love me. Put me in Chanel. Say you love me. Hit. 8. ఓకేనా? సో మనదైతే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. మీరు కనుక ఈ డ్యాన్స్ మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయాలంటే నేను షార్ట్స్ తీసి పెట్టాను. 50% 75 అండ్ నార్మల్ స్పీడ్ లాగా. మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. అలానే మీకు ఏమైనా కొత్త కేపాప్ సాంగ్ కానీ ఏదైనా సాంగ్ కావాలంటే మీకు కింద కామెంట్ డౌన్ చేయండి. నేను చూసి నేర్పిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.